యెహెజ్కేలు 1:10. ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటిది, కుడిపార్శ్వ రూపములు సింహపు ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, నాలుగింటి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కల్లో ఒక్కొక్క రెండవ జతలో ఒకదానితో ఒకటి ఉండెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండునో ఆ వైపుకే పోవుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇవి ఎక్కడుంటాయి? 4 జీవుల కోసం చూసాం. ఆ జీవులకి 4 రూపాలు అన్నాడు. ఒకటి సింహము వంటిది, ఒకటి మనిషి మానవ రూపం కలిగినది, ఇంకొకటి పక్షిరాజు, ఇంకొకటి ఎద్దు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒకసారి ప్రసంగి, అదే దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం. కొంచెం మంచి వాయిస్ ఉన్న వాళ్ళు, గట్టిగా చదవగలిగిన వాళ్ళు చెప్పండి. దర్శన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. చూడండి, 4 డిఫరెంట్ జీవులు మనం తెలుసుకున్నాం. ఈ జీవులకు ఉండేది ఏంటి? కన్నులు ఉంటాయంట అన్ని. చదువు. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు సర్వాధికారియకు దేవునినకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. సో 4 జీవుల కోసం చూసాం. ఏమండి, ఇవి 4 డైరెక్షన్స్లో ఉంటాయి. ఒకవైపు వెళ్తే ఒకవైపు ఒకలాగా, ఎడం వైపు ఒకలాగా, కుడివైపు ఒకలాగా, ఫ్రంట్ నుంచి ఒకటి చూస్తే బ్యాక్ సైడ్ నుంచి ఒకటి వస్తాయి. ఇవన్నీ కలిపి దేవుడు సింహాసనం ఎదుట ఉండేది. ప్రతిదానికి 4 విషయాలు చెప్పాను మొన్న. దాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని ఎదుట ఉండే జీవులు. ఆయన ఎదుటే నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఈ 4 ఎందుకు అంత ప్రత్యేకమైనవి, ఎందుకు దేవుని సింహాసనం ఎదుటున్నాయి? ఆత్మ. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎటువైపు నడిపిస్తే అటువైపు వెళ్ళిపోతున్నాయంట. అవి ముందుకు సాగిపోతున్నాయి, వెనకకి చూడట్లే. యెహెజ్కేలులో మీరు ఇంటికి వెళ్ళి చదివితే అవి ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎప్పుడు ముందుకే ముందుకే, వెనక్కి వెళ్ళే జీవితం లేదు వాటికి. ఆత్మ చూడండి, ఆత్మ ఎలాగెళ్తే ఇలా సైడ్కి వెళ్తే ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, ఇటు వెళ్తే ఇటు. ఎగ్జాక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు బ్యాక్ సైడ్ ఉన్నాయి. అవి ఎటు వెళ్తే అటువైపు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వీటి అన్ని ఎక్కడ పడితే అక్కడ కన్నులు ఉన్నాయంట. కన్నులు ఎందుకు కన్నులు ఎంతో పనేంటి మనకి? చిన్న బేస్ పెట్టి చూడ. ఆ 4 జీవులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. జస్ట్ ఊహించండి, కన్ను రెప్పలు ఎలా వచ్చేసి క్యాప్చర్. పరలోకంలో ఉన్న హెవెన్లీ కెమెరాస్ అవి. ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 జీవులు ఎక్కడున్నాయంట? దేవుని సింహాసనం మధ్యలోను ఎదుట ఉన్నాయంట అవి. ప్రైజ్ ద లార్డ్. మొదటి జీవి చూసుకుందాం, మనిషి. మానవ ముఖం లాంటి ఒక దాని ముఖం అలా ఉంటుందంట. మీరు కొన్నిసార్లు టీవీలోని లేకపోతే వాట్సాప్లోనే వస్తుంది కొన్ని మంకీస్ కానీ లేకపోతే కొన్ని ఎద్దులు కానీ, కొన్నిసార్లు మానవ ముఖం, కొన్ని పోలు ఉంటాయి. అలాగా దేవుడి దగ్గర ఉన్న జీవికి
మనిషి రూపం కలిగి ఉన్నదంట. సో సింపుల్గా నేర్చుకుందాం. మనిషికి ఈ లోకంలో అన్నిటితో పోల్చుకుంటే ఉండేదేంటి? జ్ఞానం. మనందరికి ఏమి ఉండాలంట? జ్ఞానం. ఏ జ్ఞానం ఉండాలి? వాక్య జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నవాడు దేవుని ఎదుట ఉండగలడు. ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తావు. హానోకు దేవుడు అలాగే తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. నడుచుకొని వెళ్ళిపోయాడు పరలోకంలోకి. అగ్ని రథం మీద ఏలియా పరలోకంకి వెళ్ళిపోయాడు. ఏమండి మనది అసలు ఈ బ్యాచ్ కాదు. మామూలుగా అందరిలాగా చచ్చిపోయి అందరిలాగా పూడ్చబెట్టే కాదు. యువర్ సూపర్ న్యాచురల్. నువ్వు దేవుని ఎదుట ఎలాగా ఉండాలి అంటే జ్ఞానవంతుడుగా ఉండాలి. నువ్వు యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము గురించిన జ్ఞానము మనందరిలో ఉంటే నువ్వు దేవుని ఎదుట ఉండగలిగిన ఒక దేవుని బిడ్డగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ఏమండి, మనం చర్చికి వెళ్ళి పడుకుని పోతే ఏ జ్ఞానం ఉండదు మనలో. దేవుని ఎదుట ఉండలే, దూరంగా వెళ్ళిపోతాం. పరలోకంలో కూడా పొజిషన్స్ ఉంటాయి. ఈ లోకంలో పెద్ద బిల్డింగ్ చిన్న బిల్డింగ్ ఎలా ఉంటుందో మనం చేసుకున్న కార్యాలు బట్టి పరలోకం కూడా సేమ్ అదే స్ట్రక్చర్ ఉంటుంది. దేవుడికి దగ్గర ఉండాలనుకుంటున్నావా? ఒకరోజు మా మమ్మీకి ప్రార్థనలో ఒకరికి అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పని కానీ చేస్తే నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉంటావు అన్నాను. దేవుడికి దూరంగా అన్నారంటే అది చాలా దూరం నుంచి చూస్తావు ప్రభుని. అలా చూడకూడదు. మనం చాలా దగ్గర అయిపోవాలి. అలా దగ్గర అయిపోవాలంటే దేవుడి దగ్గరలోనే ఉండాలంటే దేవుడి జ్ఞానము కలిగిన వాడుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు దేవుని జ్ఞానము కలిగిన వాడంట. దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు. పౌలు గారు దేవుని మర్మాలను, వాక్యములో ఉన్న మర్మాలను బోధించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఆ జ్ఞానం కావాలని అడుగుదాం. ఏమంటే ఆయనకు ఒక కళ వచ్చింది. దానియేలు సమయంలో ఆ యొక్క రాజుగారికి ఒక కళ వస్తే అది ఎవరు చెప్పలేకపోయారు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ ఎటువైపు వెళ్తాదో అటువైపు వెళ్ళిపోగలే సత్తా దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుడిని అడగాలి, ప్రభు నాకు జ్ఞానం. దేవుడు ఏమన్నాడంటే సింపుల్గా, మీలో ఎవరికి జ్ఞానము కొదవగా ఉన్నదో దాన్ని అడిగి తీసుకోమంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా కొట్టాలి, చాలా గట్టిగా కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఇక్కడి నుంచి ఎలాగలాలి తెలుసా? 4 జీవుల్లో ఒకటి దేవుడు మన వైపు చూడగానే మనిషి ఆకారంలోనే కనబడుతున్నాం, కానీ జ్ఞానం లేకుండా ఉండకూడదు. మనం జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు, జ్ఞానం లేకుండా పనులు చేయకూడదు, జ్ఞానం లేకుండా మనం తినకూడదు. అంత జ్ఞానంతో నింపబడాలి. ఆ కృప దేవుడు ఇస్తానంటున్నాడు ఆయన. ఏమండి, మీకు తెలుసు దానియేలు 3 స్నేహితులు అన్నీ తినలే. జ్ఞానంతో ఏది తినకూడదు దాన్ని తినలేదు, ఏది తినాలో అదే తిన్నారు. ద నాలెడ్జ్. ఏమండి, మనలో ఇవి లేక ప్రసాదాలు తినేస్తాం, తాయిదులు కట్టించేసుకుంటాం, ముహూర్తాలు చూస్తాం. ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఇది ఏదైనా పట్టుకుంటే ఏదైనా అవుతుందేమో. 9 ఏమండి, ఏ కార్యం చేసిన 9వ రోజు 7వ రోజు అదో లెక్క పెట్టుకుంటాం. ఇప్పుడే చేయాలి, లేకపోతే స్పిరిట్ ఏమైనా మన దగ్గరికి వచ్చేస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జ్ఞానం కలిగి ఏం చేశాడో తెలుసా? కరువు రాకముందే పసిగట్టాడు. రాబోతున్న తరంలో ఏం జరగబోతుందో ముందే పసిగట్టాడు. ఏమండి, మనం ఎట్లా ఉండాలో తెలుసు దేవుని ఎదుట? నీ ఇంటిలో లేకపోతే నీ దేశంలో రాబోతున్న కరువుని గమనించి ప్రజలను రక్షించగలిగిన వారుగా యోసేపుగానే ఉండాలి. అది మనిషి ముఖం, అది నిజమైన మనిషికి అర్థం. హల్లెలూయా. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, అందరు నవ్వించండి. దేవుడు నిన్న ఒక యాంగిల్లో చూస్తే దేవుడి జ్ఞానం నీకు కనపడాలంట. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, యేసుప్రభు ఏం చేశాడు? ఆదాముని సృష్టించిన తర్వాత జంతువులన్నిటినీ తీసుకొచ్చి
వాడిని ఏమన్నాడు? పేరు పెట్టమన్నాడు. ఇప్పుడు పేర్లు ఎలా పెడతాం? చూడగానే అలా పేరు పెట్టాం. దానికోసం బాగా తెలుసుకొని సైంటిస్టులు అంటారు వాళ్ళు, దాన్ని కనిపెడతారు. అదేంటో, దాని క్యారెక్టర్ ఏంటో చెప్తారు. ఈ ఆదాం ఏం చేశాడంటే దాన్ని చూసి దానికోసం స్టడీ చేసి ఏ పేరు పెట్టాడో అవే ఇప్పటికీ మనం పిలుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు. మనందరికీ ఆ జ్ఞానమే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒకటి అడగాలి, ప్రభా నీ ఎదుటున్న జీవుల్లో ఉండినట్లుగా నాకు కూడా జ్ఞానం గల ఆత్మచేత నింపు. ఏ జ్ఞానమైతే లేకపోతుందో, రేపొద్దున్న ఏం జరగబోతుందో నాకు తెలియట్లే, కానీ నాకు ఆ జ్ఞానం కావాలి. భవిష్యత్తు గురించిన జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు గురించిన జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. రాజుగారి కల వచ్చింది, మర్చిపోయాడు. పాస్ట్ టెన్స్లో ఉన్న జ్ఞానం కూడా నీకు కావాలి. అర్థమైందా? రాజుగారి కల వచ్చింది, అయిపోయింది. అనౌన్స్ చేస్తున్నాడు, నాకు ఆ కల వచ్చింది, కల మర్చిపోయాను, మీరే చెప్పాలి. పాస్ట్ టెన్స్ జ్ఞానం, తర్వాత జ్ఞానం, ఇప్పుడు జరగబోతున్న జ్ఞానం దేవుడు మనకివ్వాలి. అలాంటి జ్ఞానవంతులుగా మనం తయారవ్వాలండి. ఆమేన్. ఈరోజు దేవుడు అలాంటి జ్ఞానం కలిగి ఆత్మలో ఎగిరే బిడ్డగా, అందుకే రెక్కలు ఎందుకుంటాయి? ఎగరడానికి. కళ్ళు ఎందుకుంటాయి? చూడడానికి. పాస్ట్ టెన్స్ చూస్తాం, ప్రజెంట్ టెన్స్ చూస్తాం, ఫ్యూచర్ టెన్స్ చూడాలి, జరగబోతుంది చూడాలి. అందుకు అలాంటి కళ్ళుతో నింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి కూడా అలాంటి కళ్ళు, అలాంటి రెక్కలతో మనల్ని అభిషేకించినగాక. ఆమేన్. భూత భవిష్యత్తు వర్తమాన కాలం అన్నీ కూడా మనందరికీ తెలియాలండి. తెలిస్తే మీరు పెద్ద ఆశ్చర్యపోవచ్చు. ఏమండి ఇప్పుడు లోకం ఏమంటుంది తెలుసా? ఇదిగో మీకు రాబోతున్న రోజుల్లో దేవుడు లేపుతాడు. నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, వాళ్ళకి తెలియదు, లోకానికి తెలియదు. దేవుడు మనకు ఆ కృప ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రవచిస్తారు, ఇంకొక 10 రోజుల్లో, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా. అబ్రహాంతో దేవుడు చెప్పాడు కదా, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీకు పిల్లలు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జరిగిందా లేదా? జరిగింది. అన్నాకి దేవుడు చెప్పాడు, ఆ ప్రవక్త చెప్పాడు, జరిగిందా లేదా? జరిగింది. ఏమన్నా నీ నోరు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పే నోరుగా మనందరి నోరులు ఉంచునుగాక. ఆమేన్.